హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, చెల్లి మరిది ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. యాక్చువల్గా మరిదిది అయితే మా ఊరే, చెల్లిదైతే చీపురుపల్లి. మేము మా ఊరు నుంచి చీపురుపల్లి అయితే ఒక 10 to 15 km అయితే ఉంటుంది. మేమైతే అందరం ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ చీపురుపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కరెక్ట్గా ఆటో దిగాము, వెంటనే ఎంగేజ్మెంట్కి టైం అవుతుందని చెప్పి మా చెల్లె వాళ్ళు అయితే ఇంకా నడుచుకొని అయితే వస్తున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే టైం అయితే ఆఫ్టర్నూన్ 1కి అయితే అయింది. ఆ సైడ్ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు పసుపు అయితే చాలా ఎక్కువ రాస్తూ ఉంటారు, చూస్తున్నారు కదా. అంటే ఫస్ట్ పేరెంట్ వాళ్ళు అయితే టైం అంటే ఈ ఎంగేజ్మెంట్ ఏ టైంలో అయితే ఆ టైంలోనే పసుపు అయితే రాస్తారు. తర్వాత నుంచి పసుపు రాసిన తర్వాత నుంచి రింగ్స్ మార్చుకోవడం, గాజులు వేయటం, బొట్టు పెట్టడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. పసుపు రాయటం, బొట్లు పెట్టడం అవన్నీ కూడా మొత్తైదువులు అయితే చేస్తారు. కానీ గాజులు వేయటం అనేది అబ్బాయికి సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చెయ్యాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1:15 అలా అయిపోతుందని చెప్పేసి లంచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. లంచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకోవాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టి పెళ్లి కూతురు వల్లో అయితే అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే పెడతారు. అవి పెట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే వాళ్ళ ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళైతే బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. ఆ బ్యాంగిల్స్ వేసేసిన తర్వాత ఒక్కొక్కరు కొన్ని ఫొటోస్ అయితే, ఇక్కడైతే ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదు, ఎందుకంటే మళ్ళీ స్టేజ్ దగ్గర ఆల్రెడీ లంచ్ టైం అయింది, అందరూ పిలుస్తున్నారని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళాలని ఇక్కడ ఎక్కువ అయితే ఎవరు ఫొటోస్ అయితే తీసుకోలేదు. చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ ఆడపడుచులు అయితే బ్యాంగిల్స్ అయితే వేసేసారు. ఇంకా లాస్ట్లో అయితే రింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు. రింగ్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయితే అయిపోయినట్టే. జస్ట్ అంటే తర్వాత ఏంటంటే జస్ట్ ఫోటోషూట్ కోసం అంటే వచ్చిన వాళ్ళందరూ ఇంట్లో అయితే స్పేస్ సరిపోదు కదా, ఇంకా బయట అయితే టెంట్ వేసి మొత్తం అంతా కూడా స్టేజ్ అన్ని వేసేసి అయితే చేసి ఇంకా ఫోటోషూట్ అయితే అవుతుంది. నేనైతే కాసేపు ఇక్కడే ఉండి ఎంగేజ్మెంట్ అయినంత వరకు ఉండి మా పిల్లలకైతే అమ్మ వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బయటకు అయితే వస్తుంటే ఇంకా మా అన్నయ్య, తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారు. వీడియో అయితే స్టార్ట్ చేసామని అడుగుతున్నారు, అందుకని చెప్పి నేను వాళ్ళకి కూడా వీడియో అయితే నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా మా అత్త వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మా అత్త ఏం చెప్తుందంటే, మేము ఎప్పుడు కూడా నీ వీడియోస్ టీవీలోనే చూస్తాము, ఉండి ఒకసారి ఇక్కడ కూడా టీవీలో అయితే నీ వీడియోస్ వేస్తామని చెప్పి అయితే మా అక్క, మా మరదలు అయితే అంటున్నారు. సరే అని చెప్పి అనుకున్నాం. బట్ ఏంటంటే లంచ్ టైం అయితే అవుతుందని చెప్పేసి ఇంకా మేము ఇలా నడుచుకుంటూ వస్తుండగా ఇంకా మా నాన్నమ్మ అయితే కనిపించింది. మా నాన్నమ్మ వాళ్ళ అక్క అనమాట. ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి ఇక్కడ కూడా కనిపించేసి భోజనాల దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మా తమ్ముడు వాళ్ళు, ఆ వర్షిని పాప అనమాట. ఆ పాప మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా మేమైతే భోజనాలన్నీ చేసేసిన తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంకా కేక్ కటింగ్ దగ్గర కూడా కొంచెం వీడియో క్లిప్స్ అవి తీసాము. యాక్చువల్గా ఈ కేక్ కటింగ్ చేయించిన వాళ్ళందరూ కూడా మా ఊరే. నెక్స్ట్ అబ్బాయిదైతే మా ఊరే, అమ్మాయి కూడా మా చెల్లి, మా కజిన్ అనమాట. ఇంకా కేక్ కటింగ్ దగ్గర అయితే కాసేపు అయితే మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ కేక్ కటింగ్ అయితే 1/2 hour కన్నా ఎక్కువ అయితే అయ్యింది. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ దిగి మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా లాస్ట్లో అయితే అంటే పెళ్లి కూతురు ఫ్యామిలీ ఫోటో, పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఫోటో అలా అయితే ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఫొటోస్ అన్ని తీసుకున్నప్పటికీ ఆల్మోస్ట్ 3:30 ఆ టైం అయితే అయ్యింది. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ దిగేసి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి, మాకైతే చీపురుపల్లిలో రిలేటివ్స్ ఉన్నారని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ కదా, కొంచెం వర్షం అయితే పడుతుందని చెప్పేసి మేమైతే ఎక్కడికి వెళ్ళినా 5 minutes కన్నా అయితే ఎక్కువైతే ఉండలేదు. ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే నేను, మా అన్నయ్య, మా పిల్లలు అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ నుంచి అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు మీట్ అయ్యామంటే మేము మా పెళ్ళికి చెప్పడానికి వాళ్ళ ఇంటికి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము, అప్పుడు మీట్ అయ్యాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైతే మీట్ అయ్యాము. వాళ్ళు నా పెళ్ళికి అయితే వచ్చారు. నేను ఎప్పుడు చీపురుపల్లి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా అసలు ఎప్పుడు కూడా ఈసారి మాత్రం నేను 5 minutes అయినా ఉండి వచ్చేయాలని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. వర్షం అయితే మామూలుగా పడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.